రాష్ట్రంలో శ్రీకాళహస్తి తర్వాత గ్రహణ సందర్భంగా తెరిచి ఉంచి ఏకైక ఆలయం ఇది. పైగా గయాసుడు తల ఒక చోట మన మొండె ఒక చోట పాదాలు ఒక చోట పడితే పాదాలు పడింది కాదు పాదగయ. మనం చూస్తున్నాం లోపల మీ ఆధ్వర్యంలో సిబ్బంది రాత్రి మగలు పనిచేస్తున్నారు. భక్తులు ఎవరికి వారు వచ్చి స్నానాలు చేసి కోనేరులో కూడా అద్భుతంగా నీరు ఉంది. భక్తులు చెప్తున్నారు అద్భుతంగా కోనేరుని తీర్చిదిద్ది భక్తులు అనుష్ఠానం చేసుకున్నారు. అభిషేకాలు చేసేవారు చేస్తున్నారు, చూసేవారు చూస్తున్నారు. ఇంత అద్భుతంగా ఒక విధంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు నిలబెట్టే స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయనేది భక్తుల మాట. భక్తుల యొక్క సంతృప్తి కొరకు అధికారులు చాలా క్రమశిక్షణతో అంకితభావంతో ఉన్నతాధికారులు ఉండడం వల్ల, అదేవిధంగా గొప్ప హిందూ మత వైభవం గురించి కృషి చేసే ప్రజాప్రతినిధుల యొక్క తోడ్పాటు ఉండడం వల్ల ప్రతి ఒక్క ఉద్యోగి అర్చకుడు కూడా ఈ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఈ క్షేత్రంలో వృత్తిగా కాకుండా చాలా అంకితభావంతో కృషి చేయడం వల్ల రాత్రింబగళ్ళు ఆలయంలో ఉండి ప్రతి భక్తుడికి అన్ని విషయాల్లోని సంతృప్తికరమైన సేవలు అందించడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఒక అధికారిగా. అదేవిధంగా వాళ్ళ యొక్క అందరి సహకారంతో నేను కూడా వాళ్ళతో మమేకమై భక్తులకు ఎటువంటి లోటు లేకుండా అర్చకులతోటి, వేదపారాయణతోటి, ఇతర సిబ్బందితో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు వారికి ఏ ఇబ్బంది లేకుండా కలిగజేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా స్పర్శకాలం స్నానాలు ఇప్పుడే పూర్తయినాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం వారు జన్యం ఎవరైతే ధరిస్తారో వారందరూ కూడా ఈ జన్యం మార్పిడి అనేది గ్రహణం అనంతరం జరిగే ఒక అనాథకు వచ్చిన ఆచారం. అదేవిధంగా శ్రీకాళహస్తి తర్వాత గ్రహణ సమయంలో ఆలయం తెరిచి ఉంచే ఒక ఆచారం ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఆ పరంపరను గౌరవిస్తూ ఆచార్యులు గారు అదేవిధంగా వైదిక కమిటీ నిర్ణయం మేరకు యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తాం. ప్రస్తుతం స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ స్పర్శకాలం అనంతరం పూర్తయిన తర్వాత అంటే తెల్లవారుజామున 1:30 ఈ పూర్తయిన తర్వాత సంప్రోషణ అనంతరం రేపు సోమవారం పర్వదినం శివుడికి ఎంతో భక్తులు ఇష్టంగా వచ్చే రోజు కాబట్టి వారికి దర్శనాలకు ఏ విధమైన ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈరోజు సిబ్బంది నేను ఇక్కడ మా అచ్యుస్వాములతో కలిసి పనిచేయడం జరుగుతుంది. పాదగయా క్షేత్రవాసం భక్తాభీష్టప్రదాయకం రాజరాజేశ్వరీనాథం వందేహం కుక్కుటేశ్వరం. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం, కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయా క్షేత్రం. ఈ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూ, ఈశ్వరుడు స్వయంభూ, 18 శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం, త్రిగయాక్షేత్రాల్లో గయాక్షేత్రం. ఈ క్షేత్రంలో పూర్వాచారంగా గత 100 సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులందరూ కూడా గ్రహణ సమయంలో ఇక్కడికి వచ్చి పట్టు స్నానం అని చేసి గ్రహణ సమయంలో స్నాన సంకల్పాది ఇత్యాదులు నెరవేర్చుకుని లోపల వారి యొక్క అనుష్ఠానం తీసుకున్నటువంటి మంత్రోపదేశం తీసుకున్న మంత్రాలను అనుష్ఠానం చేసుకుని స్వామివారికి అన్యోన్య సహాయంగా పురోహితులందరూ కూడా రుద్ర చమకాలతో అభిషేకం చేస్తారు. అలాగే గణపతి, దత్తాత్రేయుడు, శివుడు, శక్తిపీఠం పరివార దేవతలకి పట్టు స్నానం, అభ్యంగన స్నానం ఉత్తు జలంతో మాత్రమే స్నానం చేసి మళ్ళీ గ్రహణం విడిచాక కూడా స్నానం చేయించి సంప్రోక్షణ చేస్తాం. ఇక్కడ కూడా చాలామంది భక్తులు వర్ణంతో సంబంధం లేకుండా వాళ్ళు వచ్చి బ్రాహ్మణులతో పాటుగా స్నానం, పట్టు స్నానం చేసి అలాగే జపం, ప్రదక్షిణ, భగవన్నామ స్మరణ చేసి పారాయణ చేసి వారు కూడా తెరిచి ఉన్నటువంటి ఆలయాలను దర్శనం చేసుకుని విడుపు స్నానం చేసి ఎవరికైతే ఈ కుంభరాశిలో గ్రహణం పడుతోందో వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణులకి దానాలు ఇచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది పూర్వాచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. విశేషం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం, కాళహస్తి ఒకటే తెరుస్తారు.
అలాగే ఈ పాతగయ క్షేత్రం కూడా తెరవడం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తెలుసుకుని ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి దర్శనం చేసుకుని తరిస్తారు. ఓం నమః శివాయ. ఇది ఇక్కడ పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. అర్చకులు, పండితులు, వేద పండితులు, పురోహితులు వీళ్ళంతా కూడా మౌనంగా అనుష్ఠానం చేసుకుంటున్నారు. అనంతరం స్వామివారికి నమ్మక చమ్మకాలతో అభిషేకం చేస్తారు. గ్రహణం పట్టింది మొదలు గ్రహణం విడిచే వరకు, అదేవిధంగా మధ్యస్థ కాలంలో మరో స్నానం చేస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉందో, ఈ చంద్రగ్రహణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్టణంలోనే వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పిఠాపురంలో చంద్రగ్రహణ సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలు ఇవే. సాంబశివరావు, జీ న్యూస్, పిఠాపురం నుంచి.